నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం తరపున వైట్ రేషన్ కార్డుదారులకు 67 రూపాయలకే కందిపప్పును మరియు 17 రూపాయలకే పంచదారను రాష్ట్ర వ్యాప్తంగా అందజేయనున్న కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో జంతువధ నిషేధం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. తెనాలి మండల పరిధిలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా 1,48,00,000 రేషన్ కార్డుదారులకు కేజీ కందిపప్పు 67 రూపాయలకు, అర కేజీ పంచదారను 17 రూపాయలకు అందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కేవలం 67 రూపాయలకే కందిపప్పును మరియు 17 రూపాయలకే పంచదారను రాష్ట్ర వ్యాప్తంగా అందజేయనున్న కార్యక్రమాన్ని మంగళవారం తెనాలిలోని మారిస్పేటలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిపోయిన నిత్యావసర ధరలను నియంత్రించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి చేరువ చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,30,00,000 మందికి ఈ సౌకర్యం అందే విధంగా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి నెల బియ్యంతో పాటు వీటిని వినియోగదారులకు అందిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం తరపున రాగి, మిల్లెట్స్ కూడా పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని, దీనిని జనవరి మాసం నుండి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పారదర్శకంగా నాణ్యమైన సరుకులను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సబ్సిడీని భరించి పేద ప్రజలకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి పౌర సరఫరాల శాఖ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,48,00,000 రేషన్ కార్డుదారులకు కిలో కందిపప్పు కేవలం 67 రూపాయలకి, 500 గ్రాముల పంచదార 17 రూపాయలకి విస్తృతంగా ఏర్పాట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు కంట్రోల్ చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,30,00,000 మందికి ఈ సౌకర్యం అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేశాం. గత ప్రభుత్వంలో కందిపప్పు అదేవిధంగా పంచదార లూజ్గా అంటే బస్తాలో 50 కిలోల బస్తాలు తీసుకొచ్చి పంపిణీ చేసేవాళ్ళు. ఈ రోజు నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఎప్పుడైతే బియ్యం సరఫరా చేస్తామో రేషన్ కార్డు ద్వారా బియ్యంతో పాటు కిలో కందిపప్పు అదేవిధంగా అర కిలో పంచదార రెండు కూడా ప్యాక్డ్ రూపంలో. దీనికి మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది, జిఎస్టీ కూడా ఎక్కువైంది. అయినా కానీ ఇదేమో 96 రూపాయల సబ్సిడీతోటి కేవలం 67 రూపాయలకి వినియోగదారులకి అందిస్తున్నాం. ఇదేమో 26 రూపాయల ఖర్చు అయ్యే ఈ 500 గ్రాముల పంచదార 17 రూపాయలకే అందరికీ అందిస్తున్నాం. సో ఇదొక గొప్ప కార్యక్రమం. రాబోయే పండగ సీజన్లో ప్రతి ఇంట్లో కూడా పెరిగిన నిత్యావసరాల ధరలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, సంతోషంగా ఉండాలి అనే ఒక ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో పౌర సరఫరాల శాఖ నుంచి మేము రాగి మరియు మిల్లెట్స్ కూడా ఇంటింటికి అందించే విధంగా ఒక కార్యక్రమం చేయాలని, అది కూడా జనవరి మాసం నుంచి చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమ నియామకానికి కృషి చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీలో స్థానిక కార్యకర్తగా మొదలుపెట్టి ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసి నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి రావడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు లేకుండా చేసిన వైసీపీ కుయుక్తులు ఎదిరించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధేశ్వరి 100 రోజుల్లో మంచి ప్రభుత్వంగా ప్రజల మన్ననలు పొందారని సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీలో జరిగిన అపచారంపై సిట్ విచారణ జరుగుతుంటే వైసీపీ అసత్యాలు, అసందర్భ ప్రేలాపనలు పట్టించుకోమని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా
కూటమి నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి, లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా నిన్న ఈస్ట్, ఈరోజు వెస్ట్లో కార్యకర్తలందరినీ కూడా పలకరించి ఎమ్మెల్సీ ఎన్నికలకి కృషి చేయమని చెప్పి స్థానిక శాసనసభ్యురాలు మాధవ్ గారి ద్వారా ఈ రోజున అందరినీ అభ్యర్థించడం జరిగింది. నేటి ప్రభుత్వం యొక్క పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా పనిచేస్తుంది, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి, గాడి తెప్పి, ప్రజలందరినీ భయభ్రాంతులను గురి చేసి, ప్రజా వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసిన దగ్గర నుంచి ఒక్కొక్క దాన్ని గూడుకుంటూ అందరికీ సకాలంలో జీతభత్యాలు చెల్లించుకుంటూ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ పెన్షన్ 1వ తారీఖు కల్లా టంచనుగా 98% పూర్తి చేసుకునేలాగా పెన్షన్ ఈరోజు ఇచ్చుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 200 రూపాయలు చేసినటువంటి పెన్షన్ని 2000 రూపాయలు చేసిన ఘనత, ఈ రోజున 4000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా సంక్షేమానికి ఒక పక్కన పెద్దపీట, విచ్ఛిన్నం చేసి రాజధాని లేని రాష్ట్రంగా, ప్రాజెక్టులు లేని రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా ఉంచినటువంటి పరిస్థితి నుంచి అందరినీ కూడా మాకొద్దు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అని చెప్పిన ప్రతి వ్యక్తిని కూడా ఓదార్చి, సేద తీర్చి వాళ్ళందరినీ కూడా తిరిగి ఈ రాష్ట్రం వైపుగా మరలించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపుకి సోపానం వేయాలనే నిరంతర శ్రామికుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా కూడా ఎక్కడ కూడా చిన్న అవినీతి మరక లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పే ప్రయత్నం, 100 రోజుల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనే భావన ఈ రోజున ప్రజలకు కలిగేలాగా పాలన చేసినటువంటి నాయకత్వం, ఈ రకమైనటువంటి ప్రతి అంశంలో కూడా ఆఖరికి దేవుడి విషయంలో కూడా దేవుణ్ణి కూడా మోసం చేయడానికి ప్రయత్నించినటువంటి దొంగలు వైసీపీ పార్టీ వారు. ఏది దోచుకోలేదు అంటే ఆఖరికి దేవుణ్ణి కూడా దోచుకోవడానికి వెనకాడలేదు. నువ్వు ఏ అంశంలో ఒక సామాన్యుడి దగ్గర నుంచి 2,75,000 కోట్లు పంచానన్నావు, 2,75,000 కోట్లు పంచావు, కానీ మిగతా 19 లక్షల కోట్లు మాత్రం దోచుకున్నావు అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. అంతేకాకుండా చరిత్రహీనుడిగా మారుతామని గతంలో చాలాసార్లు చెప్పాను. ఇవాళ చరిత్రహీనుడిగా మారిపోయిన నీవు మరలా ఏదో మాట్లాడాలి, మా మీద నెపమేయాలంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని మోకాలు అడ్డం పెట్టాలని చెప్పి నువ్వు ప్రయత్నిస్తే నీ మోచెప్ప పైలిద్దే తప్పితే ఆ మేరు నగధీరుడికి జరిగే నష్టం ఏం లేదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ అందరినీ కూడా, ఎందుకంటే ఇందులో వివిధ రకాలైనటువంటి పట్టభద్రులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, యూనియన్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. కుటుంబ విలువలు సమాజం పట్ల బాధ్యత పెద్దవారి నుండి మాత్రమే అలవర్చుకోగలమని సబ్ కలెక్టర్ సంజన సింహ అన్నారు. మంగళవారం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. స్థానిక నందలపేట కవిరాజా పార్క్లోని సీనియర్ సిటిజన్ హాల్ నందు జరిగిన కార్యక్రమానికి తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అసోసియేషన్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. తొలుత సెప్టెంబర్ నెలలో జన్మించిన అసోసియేషన్ సభ్యులను 75 సంవత్సరాలు నిండిన
మరియు సహస్ర పూర్ణచంద్ర దర్శనం చేసిన వారిని సత్కరించారు. అసోసియేషన్ తరఫున వరద బాధితుల సహాయార్థం 50,000 రూపాయలను సబ్ కలెక్టర్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ తన నాయనమ్మ తనకు తొలి ఇన్స్పిరేషన్ అని చెప్పారు. వయసు అంటే నెంబర్ కాదని, వయసు అంటే పెద్దలు అనుభవాలని గుర్తు చేశారు. పెద్దరికం అంటే వారు పొందిన అనుభవాలను, జ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించడమేనన్నారు. పెద్దల నుండి నేటి తరం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని చెప్పారు. నేడు సమాజంలో నా అనే భావన పెరిగిపోయిందని, కుటుంబ విలువలు, సమాజం పట్ల బాధ్యత పెద్దవాళ్ల నుండి వస్తుందని చెప్పారు. పెద్దల నుండి అనేక విషయాలు నేర్చుకోవడంతో పాటు వారికి అవసరమైన సేవలు అందించవలసిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. అసోసియేషన్ సభ్యులకు ప్రభుత్వం నుండి అందించవలసిన సేవలను అందించడంలో తన వంతు కృషి చేస్తానని సబ్ కలెక్టర్ సంజనా సింహ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద మొన్నే కోర్టు పెట్టుకుని ఒక 2 కేసులను విన్నాను. పెద్దవాళ్ళు మన జీవితంలో ఉంటారు కాబట్టి నేను బాల్యం నుంచి పెద్దవాళ్ళతో గడిపినవి, నేను నేర్చుకున్నవి ఈరోజు చెప్పాలనుకున్నాను. మా నాయనమ్మ గారు గుబ్బల పద్మాదేవి, ఆవిడ 2005లో 65 ఇయర్స్కే కాలం చేశారు కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల. ఆవిడే నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్. ఆవిడ ఒక్కతే మా నాన్నగారిని పెంచి మా నాన్నగారిని అడ్వకేట్ చేశారు. అక్కడితో ఆగకుండా మా నాన్నగారి పెళ్ళైన తర్వాత మా అమ్మ బ్యాంక్లో అప్పటికి ఒక క్లర్కే, నువ్వు రాయమ్మా పర్వాలేదు, ఉద్యోగంలో నువ్వు ఆఫీసర్ అవ్వు అని తనకి ప్రమోషన్కి హెల్ప్ చేసి, ప్రమోషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అవుతే ఎలా అంటే మా అమ్మతో సూరత్ గుజరాత్ వెళ్ళి 4 ఏళ్ళు మా అమ్మతో అక్కడ ఉండి, అప్పటికి నేను ఒక చిన్న పిల్లని, 2nd క్లాస్, మా చెల్లైతే ఇంకా 7 నెలల పిల్ల, మా ఇద్దరిని చూసుకుంటూ మా అమ్మ అని ఆఫీస్ పంపిస్తూ మా నాయనమ్మ మాతో అక్కడ ఉంది. సో ఫస్ట్ నాకు ఏం అనిపించిందంటే, ఒక ఆడపిల్లగా మా నాయనమ్మని చూస్తే ధైర్యం అనేది అందరికీ ఉండాలి, అందులో ఆడవాళ్ళకి ఎక్కువ ఉండాలి, లేకపోతే లైఫ్లో ఎదగలేము. అలా అని ఒక పెద్దరికంతో తను మా అమ్మకి ఇచ్చిన స్ఫూర్తిని, మా అమ్మకి ఇచ్చిన ధైర్యాన్ని చూస్తే చాలా ముచ్చటేసేది. మా నాయనమ్మ అంత పెద్ద చదువుకున్న ఆవిడ కాదు, అటు సిటీలో పెరిగిన ఆవిడ కాదు, కాకపోతే మొండి ధైర్యం, ముందరికి వెళ్ళాలి లైఫ్లో, ఏదో ఒకటి చెయ్యాలి, ఆడపిల్లలు ఆగకూడదు. అలా నాకేమనిపిస్తుందంటే, వయసు అంటే ఒక నంబర్ కాదు, వయసు అంటే మీ అనుభవాలు, వయసు అంటే పెద్దరికం. పెద్దరికం అంటే మీ అనుభవాల వల్ల మీరు ఏదైతే జ్ఞానాన్ని పొందారో దాన్ని మీ తరాలకి, తర్వాత వచ్చే తరాలకి విజ్ఞానంగా ఇవ్వడం. అదే నేను నేర్చుకున్నాను. వయసు పెద్దవాళ్ళు వస్తున్నారంటే వాళ్ళని లేచి మళ్ళీ కూర్చోబెడదాం, మనవాళ్ళు మన తండ్రితో సమానం అనే ఒక ధోరణి ఇప్పుడున్న తరంలో లేదు. అది ఒక విధంగా బాధాకరం కూడా. నేను ఎక్కడికి వెళ్ళినా నేను సూక్తిముక్త ఆవిడ చెబుతూనే ఉంటా వాళ్ళకి, నాకంటే చిన్నవాళ్ళకి అట్లా కాదయ్యా బాబు, రిసీవ్ చేసుకోవాలి, చక్కగా ముందు కూర్చోబెట్టాలి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చారో వినాలి వాళ్ళ వైపు నుంచి, ఆ తర్వాత పని అసలు వినడం అలవాటు చేసుకోవాలని నేను మా ఎంప్లాయీస్ అందరికీ ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. వయసులో పెద్దవాళ్ళ మనసు ఎలా ఉంటుందో చూడండి, వాళ్ళే నడవలేని పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళు ఇంకొకళ్ళకి ఏదో సహాయం చేద్దామనే ఆలోచనలో ఉంటారు. అందుకనే నేను వారికి ఈ డయాస్ మీద నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మరి అలాంటి వ్యక్తి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే మా తహసీల్దార్ గారు ఏమన్నారంటే, చట్టమేనండి, మనకి చట్టమే మన చుట్టం, మనం అది చేయలేము, ఎట్టి పరిస్థితుల్లో ఆ రూల్ చేయలేము. రూల్ ఏంటి? రూల్ ఎట్లా ఉంది? బ్రిటిష్ కాలం 1969లో వచ్చిన చట్టంలో మనిషి ఎక్కడ చచ్చిపోతే అక్కడ సర్టిఫికేట్ తీసుకోమని ఉంది. కావాలంటే ఆయనకి ఆటోనో ట్రైన్కో ఛార్జీలు డబ్బులు ఇచ్చి పంపిద్దామండి అని అంటాడు. నా మనసు ఎక్కడో ఏదో ఏంటి చట్టాలు ఇవన్నీ మనుషుల కోసం కాదా, ఇవన్నీ ఎందుకు ఈ రెస్ట్రిక్షన్స్ అని ఎక్కడో మనసు కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంది. నాకు నిద్ర పట్టేది కాదు. సరే 2-3 సార్లు అడిగి మా ఎంఆర్ఓ గారిని నా వల్ల ప్రతి నెల చివరి నెల సమావేశం కావటానికి, అందరినీ ఒక చోట చేరటానికి, నెలలో ఒక్కసారి మంచి చెడ్డ మాట్లాడుకోవటానికి, పెద్దవాళ్ళు అందరూ కూడా 70 సంవత్సరాల పైన, 60 సంవత్సరాల పైన అంటాం కానీ సీనియర్ సిటిజన్స్, ఇక్కడ ఉండాలంతా కూడా దాదాపుగా 70 సంవత్సరాల పైనే, అందరంగా కూర్చొని మంచి చెడ్డ ఫ్యామిలీ విషయాలు కానీ, లేకపోతే మంచి చదువు కానీ, లేకపోతే ఇంకా విషయాలు మనం ఏదో ఒక విషయాలు మాట్లాడుకోవడానికి అనువుగా మనం ఈ అసోసియేషన్ స్థాపించుకున్నాం. మన సభ్యులందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తాన్ని ఈ అసోసియేషన్ ఇంతకాలం ఈ విధంగా నడుస్తుంది. ఇంతవరకు కూడా తెనాల్లో ఖచ్చితంగా ప్రతి నెల చివరి ఆదివారం నడపడం కానీ,
ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మన పెద్దవాళ్ళలో ఎవరికన్నా పిల్లలు కనుక సరిగా కనుక పట్టించుకోని పరిస్థితుల్లో మన సబ్ కలెక్టర్ ఆఫీస్ గారికి కనుక మనం ఇచ్చేస్తే వాళ్ళు 2-3 కేసులు నేను తీసుకెళ్తే ఇమీడియట్గా కోర్టు ద్వారా కూడా అక్కర్లేదు, ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి చాలా బాగా చేశారు. వారి సబ్ కలెక్టర్ ఆఫీస్ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.